క్లుప్త సందేశము కొరకు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం లాస్ట్ వర్స్ చదువుకుందాం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నువ్వెంతో మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, మా వర్ణనకు అందని అగోచరుడవు తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. పాస్టర్ స్వరాజ్ గృహంలో జరిగిన ఒక శుభమును బట్టి ఈరోజు సంగారెడ్డి సంఘపు 9వ వార్షికోత్సవం కూడా కలిసి రావటాన్ని బట్టి ఏదో ఒక నెపంతో పరిశుద్ధుల సమాజ కూటం జరగాలి, ఏదో ఒక సాకుతో మేము కలిసి కూర్చొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలి అని ఆశపడి ఈ కూటాన్ని మేము నిర్వహించుకుంటున్నాము. నాయనా నీకు స్తోత్రాలు. కారణం ఏదో ఒకటి చెప్పుకుంటాం, కానీ కారణాలు ముఖ్యం కాదు. మేము నీ ముఖం చూడడమే ముఖ్యం. నువ్వు మాతో మాట్లాడడము, మమ్మల్ని మేము సరి చేసుకోవడమే ముఖ్యం. యేసయ్యా, మమ్మల్ని అందరినీ క్షమించండి. మీ శిలువ రక్తముతో నన్ను మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మాతో మీరు మాట్లాడండి ప్రభువు. నీ చిత్తమును మాకు తెలియపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే వయస్సు వచ్చిన వారు అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. వయస్సు రావడము అనే ఒక ప్రత్యేకమైన శుభ సందర్భం భారతదేశంలో మనం దాన్ని ఒక పండగగా జరుపుకుంటాం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అని, వారు పెద్దవారు కావడం, అన్ని విధాల వ్యక్తులుగా ఎదగడం, సమాజంలో ఒక వ్యక్తులుగా మునుముందు వారికి ఉన్నటువంటి సకల ధర్మములు విధులు నిర్వర్తించడానికి శారీరకంగా మానసికంగా పరిపూర్ణులు కావడం, ఇది గొప్ప సంతోష కారణం, స్తుతికి కారణం. ఎందుకు కూడుకుంటామంటే ఈ కారణాన్ని బట్టి ప్రభువు నీకు స్తోత్రం అని చెప్పడానికి. వివాహమైనప్పుడు భాగస్వామిని ఇచ్చావు, నీకు స్తోత్రం అంట. తర్వాత గర్భఫలం కలిగినప్పుడు గర్భఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటాం. ఆ గర్భఫలము వయస్సుకు తగినట్లుగా ఎదిగి అభివృద్ధి చెంది ఒక పరిపూర్ణ వ్యక్తిత్వానికి వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రభువా నీకు వందనాలు. దేవుడు కనికరించకపోతే ఇది కూడా జరగదు. చాలా ఇండ్లలో 25 ఏళ్ళు వచ్చి కూడా ఇంకా వ్యక్తులు కాని వాళ్ళు ఉన్నారు. నాకు చిన్నతనంలో మాకు తెలిసేది కాదు. నేను సేవకు వచ్చిన కొత్తలు కూడా నాకు తెలియదు. నేనే చిన్నోడిని, 21 సంవత్సరాలకే సేవకు వచ్చాను. తీసుకొచ్చి ప్రార్థనలు చేయించేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. ఏమైంది కాలేదంటే బాగానే ఉంది కదా, ఎందుకు కాలేదు అనుకుంటున్నాను నేను. తర్వాత తెలిసింది, శరీరంలో సరైనటువంటి పరిపక్వత అనేది రాదు. హైట్ పెరుగుతారు, అన్నీ బాగుంటాయి, తెలివి జ్ఞానం చదువు అన్నీ బాగుంటాయి. మరి శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి విభాగం వయసుకు తగినట్లుగా పెరగదు. అది ఎంతో రాను పర్లేదు
లైఫ్లో ఒక సెటిల్మెంట్ చేద్దామంటే అవకాశం లేదు. ఇక ఇంత కన్నవాళ్ళకి ఎంత వేదన. కనుక మనం ఈ చిన్నదాన్ని కూడా స్తుతించాలన్నా అంటే చేస్తుంది, అన్నిటికీ స్తుతించాలి. దేవుడు కనికరించకపోతే ముద్ద కలిపి మన నోట్లో పెట్టుకొని తినడం కూడా సాధ్యం కాదు. ఆయన కృప చూపకపోతే ముద్ద కలుపుకొని నోట్లో పెట్టలేము, మింగలేము. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉండేవాడు. ఆయన భార్య గవర్నర్ అయింది. ఆయన వాయుసేనకు సర్వోన్నత అధికారి, భారతదేశపు ఎయిర్ ఫోర్స్కి కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట. ఎయిర్ మార్షల్ అంటారు ఆయన. ఎయిర్ మార్షల్ ముఖర్జీ గారి వైఫ్ శారదా ముఖర్జీ, ఆమెను గవర్నర్ చేశారు ఆంధ్రప్రదేశ్కు, శారదా ముఖర్జీ అని. ఎయిర్ మార్షల్ ముఖర్జీ గారు జపాన్కి వెళ్ళారు. ఏదో ఒక రక్షణ శాఖ ఒప్పందాల కొరకు, ఆయుధాలు, సైనిక ఒప్పందాల కొరకు ఆయన వెళ్ళాడనమాట. కొన్ని ఆయుధాలు కొంటాము, మీరు అమ్ముతారా, ఎంతకు అమ్ముతారు, మీ మీదకి యుద్ధం వచ్చినా మా మీదకి వచ్చినా మనం కలిసి ఎదుర్కోవాలి అని ఒక చర్చల కొరకు పోయినాడు ఆయన. ఆయనకి ఇష్టము చికెన్ ఫ్రై. అడిగినారట, ముందు తెలుసుకుంటారు కదా, పెద్ద పెద్ద విఐపీస్ వస్తే సార్ ఏం తింటాడు, సార్కి ఏమి ఇష్టం. ఇప్పుడు నేను వచ్చినా కూడా అడుగుతారు సార్కి ఏమి ఇష్టం అంటే, ఏం లేదు ఎక్కువ ఛాయ్ తాగుతాడు అంతే అని చెప్పి అంతా ఫ్లాస్క్ రెడీ పెడతారు. అట్లనే ఎయిర్ మార్షల్ ముఖర్జీ గారికి ఏమి ఇష్టం అంటే చికెన్ ఫ్రై ఇష్టం. బల్ల మీద కూర్చున్నాడు, చేతులు కట్టుకొని కూర్చొని టవల్ తుడుచుకొని ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. మింగబోయి అది గాలిగొట్టంలోకి పోయింది. డ్రైగా డీప్ ఫ్రై అయినటువంటి గట్టి చికెన్ ముక్క మరి అట్లా పోయింది అర్థం కాలేదు. అన్నవాహికలోకి పోవాల్సిన చికెన్ ముక్క గాలిగొట్టంలోకి పోయి అప్పటికప్పుడు హుటాహుటిని ఇక ఏం తక్కువ, జపాన్ రాజుగారు పిలిచారు భారతదేశపు వాయుసేనకు సర్వోన్నత అధికారి, ఏం తక్కువ, అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి చేసి చచ్చిపోయాడు. గాలి లేకుండా ఎంతసేపు ఉంటాడు మనిషి, నుంచి చడిపోయేదాకా ఉంటాడా, పోయాడు, చచ్చిపోయాడు. ఇంకా అప్పుడు దేశమంతా ఏడ్చారు. నాకు తెలుసు, నేను అప్పుడు చిన్నవాడిని. ఆయన భార్యకు కృతజ్ఞతాపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పెట్టారు, శారదా ముఖర్జీ అని ఆమె. అంటే దేవుని కృప లేనిది మనం అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని మింగడం కూడా డేంజరే. మనం ఎన్ని కోళ్ళు ఎన్ని గొర్రెలు తింటుంటాం ఇప్పటి వరకు, అసలు ఎప్పుడన్నా మనకి ప్రమాదమైందా? మరి ఆయనకి ఎలాగా జరిగింది? నమ్మలేని నిజం ఇది. మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఎవరినైనా అడగవచ్చు. ఎయిర్ మార్షల్ ముఖర్జీ ఎలా చనిపోయాడంటే చికెన్ మింగమోయి గాలిగొట్టలో పోయి. కొంచెం చిన్నపిల్లగాడా, తినేదేమో తెలియనోడా మరి. కనుక నేనంట ప్రతి చిన్న విషయములో మనం దేవునికి స్తుతి చెల్లించాలి. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పండుకున్నామంటే మళ్ళీ లేచేది కూడా అనుమానమే. కొంతమంది నిద్రపోయి అటే పోయినారు కదా. పడుకున్నాడు, అయ్యగారు లేవలేదుగా, నిద్రలోనే ఊపిరందలేదు, ఏదో జరిగింది, హార్ట్ అరెస్ట్ అయిపోయింది, హార్ట్ ఫెయిలియర్ అయిపోయింది, చచ్చిపోయింది. ఏ రోగం లేదు, జలుబు కూడా లేదు, మంచి ఆరోగ్యవంతుడు తక్కిమని వెళ్ళిపోయినాడు. మనం మంచిగా నిద్రపోతున్నాము, మళ్ళీ మేల్కొంటున్నాము, తింటున్నాము, అరిగించుకుంటున్నాం. మా అంకుల్ ఒక ఆయన చనిపోయినాడు, మంచి బాక్సర్, మంచి హెల్దీ మ్యాన్, షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, చచ్చిపోయినాడు. పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్ళాడు. పని మనిషి అంతకుముందు, బాత్రూమ్ కూడా విశాలంగా ఉంటుంది వాళ్ళది, మంచి సొంత ఇల్లు, పెద్ద ఇల్లు. పని మనిషి వచ్చి బట్టలు ఉతికింది, అక్కడ ఆ సబ్బు నీళ్ళు ఉన్నాయి.
ఆమె అప్పుడే బయట పోయింది. నేచర్స్ కల పొద్దున్న లేవంగానే వెళ్ళాలి బాత్రూమ్ కదా, పెద్ద మనిషి. పోయినాడు, కాలు పెట్టి జర్రని జాడు ఇక్కడ చిన్న మెదడుకు ఆ గడప తగిలింది. తక్కువని కాదు, కిక్కురు పడకుండా పోయాడు. అమ్మగారికి తెలియదు. ఆమె కాఫీ కలుపుతుంది అక్కడ, కాఫీ లేదు, ఏమి లేదు, పోయాడు. ఎన్ని మరణాలు నేను చూశానో, ఆశ్చర్యం. అది నన్ను చూస్తేనేమో నాది మొత్తం తలక బలగొట్టినా సరే నేను చావలేదు, చంపాలనే కొట్టారు. ఈ పుర్ర పగిలిపోయింది, మెదడుకు దెబ్బ తగిలింది, ముక్కులోంచి చెవులోంచి అంత రక్తం వచ్చింది. డాక్టర్ ఈయన బతకడు, ఈయన చచ్చిపోతాడు, ఈయన బ్రతికితే మేము చదివినటువంటి మెడికల్ సైన్సే అబద్ధం అయిపోతుంది, ఈయన బతకడు ఈయనని చెప్పారు. అప్పుడే కోమా నుంచి లేచా, 48 గంటలు కోమా. వాళ్ళు అట్లా అంటుంటే నాకు మెలుకు వచ్చింది. నేను చచ్చిపోను డాక్టర్ గారు, చాలా దేవుని పని చేయాలి, ఇంకా నేను బ్రతుకుతాను అంటే సావు తెలివి వచ్చేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఇది జరిగి 30 ఏళ్ళు అయింది. ఎవడన్నా నమ్ముతాడా ఇప్పుడు నన్ను చూస్తే? ప్రియులారా, దేవుడు కనికరిస్తే తలక బలగొట్టినా సరే, పొడిచినా సరే సాగురారు. కానీ దేవుని కాపుదల లేకపోతే బాత్రూమ్కు పోయి మళ్ళీ ప్రాణాలతో వస్తామనే గ్యారంటీ లేదు. భోజనం బల్ల మీద కూర్చొని సజీవంగా లేస్తామని నమ్మకం లేదు. రాత్రి పడక మీద పడుకోండి మళ్ళీ మేల్కొంటామనే గ్యారంటీ లేదు. అనుక్షణము దేవుడు మనల్ని, ఈ కంటి పాపను కనురెప్ప ఎలా కాపాడుతుందో అలాగ మనల్ని రాత్రింబగళ్ళు కొనుకక నిద్రపోక ఆయన కాపాడుతున్నాడు గనక ఇవాళ మనందరం బ్రతుకున్నాము, దేవునికి స్తుతి పాటలు పాడుతున్నాం, ఆనందిస్తున్నాం, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్నాం. కనుక ప్రియులారా, పిల్లలు పుట్టడం దేవుని కృప, వారు ఆరోగ్యంగా అన్ని విషయాలు ఎదగడం దేవుని కృప. అయితే శారీరకంగా పిల్లలు పుడతారు, కొంచెం పెద్దగా అయినాక వాళ్ళకి అన్నం ముట్టిస్తాం, అది కూడా పెరుగుదలే. అప్పటిదాకా పాలు తాగుతారు. అన్నం ముట్టిస్తున్నామంటే అర్థం ఏంటి? కాస్తో కూస్తో పెరుగుదల వచ్చింది, అభివృద్ధి వచ్చింది. పుట్టగానే అన్నం పెడతారు కదా, 5వ నెల 6వ నెల వచ్చిందనుకోండి, కొంచెం పేగులు కాలేయం కొంచెం గట్టిపడి ఆరోగ్యం వచ్చి గట్టి పదార్థం తిన్నా అరిగే స్టేజ్ వచ్చింది. ఒక దశ ఎదుగుదల, ఒక మెట్టెక్కింది బిడ్డ. ఇంకా కొంచెం పెద్దగా అడుగడుగున పిల్లల పెరుగుదల చూడడం చాలా ఆసక్తికరం, ఆనందకరం, చాలా సంతోషం కలుగుతుంది. చిన్నపిల్లలు పుట్టినప్పుడు వెళ్ళకిలా ఉంటాం, ఇక అక్కడ పడేస్తే అట్లే అప్పుడప్పుడు అటు ఇటు చూడడం, కాలు చేతులు కొట్టుకోవడం, ఇంతనే సంగతులు. తర్వాత ఒక 3-4 నెలలు అయినాక కుస్తీ పడుతుంటారు, వెనక పక్కకు తిరగాలి, రాదు. కుస్తీ పట్టి అలసిపోయి మళ్ళీ ఇటు తిరిగి కుస్తీ పట్టి రాదు. చుట్టూ వాళ్ళని చూస్తారు, వీళ్ళందరూ ఏదో వర్టికల్గా ఉంటారు, నేను ఇట్లా హారిజాంటల్గా ఉన్నా, ఏం సంగతి కావచ్చు ఇదని చెప్పి మన పొజిషన్ బాగలేదు మారాలని అనుకొని ట్రై చేస్తారన్నమాట. కానీ ట్రై చేయగా ఎప్పుడో ఒకసారి బోర్లు పడతారు. నా చిన్నప్పుడు మా అక్క పిల్ల, అంటే నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడే మా పెద్దక్క పెళ్ళయింది. నాకు 5 ఏళ్ళు ఉంటే నాకు మేనల్లుడు పుట్టాడు. అప్పటి నుంచి ఇక పిల్లలతోనే నడిచింది నా లైఫ్ అంతా. ఇప్పుడు 63 ఏళ్ళు నాకు. అయితే కుస్తీ పడుతుంటే చూసి పాపం హెల్ప్ చేద్దామని నేను బోర్లో పెద్దోళ్ళు వచ్చి పరిగె, అట్లా చేతురా, తప్పు మంచిది కాదు. ఎందుకు హెల్ప్ చేస్తున్నా అంటే, తిక్కలోడా హెల్ప్ కాదు, సొంతగానే బోర్లు పడాలా, లేకుంటే లోపల ఊపిరితిత్తులు పేగులు ఒత్తుకుపోయి డ్యామేజ్ అవుతుంది. సొంతగా బోర్లా పడ్డప్పుడు ఆ ప్రెషర్ను ఈ కండరాలు తట్టుకోగలుగుతాయి. మనం బోర్లా వేస్తే పుట్టంగానే వచ్చు, అదే బోర్ల పడడం, వాళ్ళు ఎదిగి తగినంతగా బలపడి బోర్లో పడాలి.
అదొక పెరుగుదల. ఆ బోర్ల పడ్డప్పుడు వాడు చూస్తాడు కదా, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నట్టు. చూసిర్రా, క్యా సంజయ్ మేరకు ఏంది మన పొజిషన్ మారింది చూసిర్రా అని చాలా సగర్వంగా. మనం కూడా చాలా, అందరూ భార్య భర్త ఎవరు ముందు చూస్తే వాళ్ళు ఏమండి ఏమండి మన అబ్బాయి బోర్లపడ, ఓ చాలా స్పెషల్, ఎంతో స్పెషల్గా ఓ సర్కస్ చూసినట్టు, లేకుంటే తాజ్మహల్ చూసినట్టు అబ్బో చూస్తాడు. ఏమున్నది, అందరూ మనం పడమా బోర్ల పడం, ఎవడైనా బోర్ల పడవచ్చు, కానీ అది మాత్రం స్పెషల్. స్పెషల్ పెరుగుదలలో అది ఒక ఘట్టం. ఇంకా కొంచెం అయిన తర్వాత ఇక బోర్ల పడ్డాక వాడు ఉంటాడు. మరి రెండు మూడు రోజులు అయినాక చూస్తాడు, వీళ్ళందరూ అటు ఇటు కదులుతూ ఉంటారు, నేను బోర్ల పడి కదలకుండా ఉన్నాను, ఏం సంగతి, మనం కూడా కదలాలని ఇక ముందుకు సాగిపోయే ప్రయత్నం చేస్తాడు. ముందుకు సాగి 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 మంచం మీద ఉండి అంచుకొచ్చి డామ్ అని పడతాడు. అప్పుడు అర్థం చేసుకుంటా, అదే ఇది చాలా డేంజర్, వీడిని మంచం మీద పెట్టిపోతే డేంజరు, ఉయ్యలో తొట్లన్నా వేయాలి, చాప మీదన్నా కిందనే పండేస్తే ఇక మంచి పైకి పడ్డాడు కదా, పైన ఉంటే కింద పడతాడు కదా. కాబట్టి చాప మీదనే పడుకోబెట్టాలా, లేదంటే ఉయ్యల తొట్లన్నా వేయాలి. అదొక పెరుగుదలలో అదొక ఘట్టం. ఆ తర్వాత అన్నం ముట్టిస్తారు, అదొక ఎదుగుదలలో ఒక ఘట్టం. తర్వాత పుట్టెంటుకలు తీస్తారు. పుట్టెంటుకలు తీసేది కూడా స్తుతికి కారణం. ఎందుకు తెలుసా? పుట్టగానే గుండు గోకుతాడు, చచ్చిపోతాడు. ఎస్, ఎందుకంటే పుట్టుకతో ఇక్కడ నుదురు మీద గట్టి ఎముక, ఈ వెనుక భాగంలో గట్టి ఎముక ఉండి, ఈ మాడు మీద మెత్తగా ఉంటుంది. ఇక్కడ ఎముక ఉండదు, ఇక్కడ ఎముక ఉండదు, ఇట్లా గట్టి ఉండదు. వాడికి మెదడు ఎక్స్పోజ్ అయ్యి పైన తోలు ఉంటుంది. పుట్టెంటుకలు ఎందుకు తీస్తారు దాదాపు 1 year అయిన తర్వాత? ఎందుకంటే ఆ ఎముక పెరిగి 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 ఈ మొత్తం గ్యాప్ ఫిల్ అయిపోద్ది అనమాట. అప్పుడు మంగళ కత్తి పెట్టి దాంట్లో గీకినా ఏం కాదు. పుట్టగానే గీకితే పొరపాటున కట్టయింది అనుకో, పిల్లోడు చచ్చిపోతాడు అక్కడ. పుట్టెంటుకలు తీస్తున్నామంటే నా కొడుకు కొంతవరకైనా ఎదుగుదల వచ్చిందని అర్థం. పెరుగుదలలో ఇదొక ఘట్టము. అన్నం ముట్టించేది ఒక ఘట్టం, పుట్టెంటుకలు తీసేది ఒక ఘట్టం. అట్లాగే ఆడపిల్లలైతే వాళ్ళు వ్యక్తురాళ్ళు అయ్యేది అదొక ఘట్టం. ఇదంతా దేవుని పెరుగుదల, దేవుడిచ్చే అభివృద్ధి, దేవుడిచ్చే పెరుగుదల, దేవుడిచ్చే ఆశీర్వాదం. సామాజికంగా శారీరకంగా జరిగే ప్రతి చిన్న సంఘటన ఆధ్యాత్మిక జీవితంలో ఒక సంఘటనకు సాదృశ్యమై ఉన్నది. క్రైస్తవులమైన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక శిశువు పుట్టుక ఉంది, అది మనం రక్షణ పొందిన అనుభవానికి సాదృశ్యం. ఒకడు కొత్తగా తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఒకడు కొత్తగా తిరిగి జన్మించాలి. తల్లి గర్భము నుంచి పుట్టావు, మంచిదే, ఇప్పుడు మళ్ళీ పుట్టాలి. నీటి మూలముగా ఆత్మ మూలంగా పుట్టాలి, దేవుని కుటుంబంలో పుట్టాలి, దేవుని వాక్యమనే విత్తనము ద్వారా పుట్టాలి. నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుని కుటుంబంలో పుడతావు. ఇంతకుముందు బాబు సాక్ష్యం చెప్పినాడు, చిన్నప్పుడే ఏదో బాప్తిసం ఇచ్చి ఆయనను క్రైస్తవునిగా చేసిన బలిమికి. అయితే ఏమి లోపల మార్పు లేదు, దేవుడు అంటే అనుభవం లేదు, రుచి చూసేది లేదు, ఏం ఫరక్ లేదు. అసలు అందరిలాగా నేనున్నా. రక్షణ అంటే ఏమో మరి ఇదేనా క్రైస్తవ్యం అంటే? పేరుకు మాత్రమే క్రైస్తవ్యం. కానీ ఒక సమయం వచ్చింది, సువార్త విన్నాడు, నమ్మాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు దేవుణ్ణి రుచి చూస్తూ దినదినం జీవిస్తున్నాడు. కనుక మనం పర్టికులర్గా దేవుని కుటుంబంలో పుట్టినరోజు ఒకటి ఉండాలి. మేము తాతల ముత్తాతల నుంచి క్రైస్తవులం అంటే నడవదు. ఇప్పుడు తాత క్రైస్తవుడు కావచ్చు, తండ్రి క్రైస్తవుడు కావచ్చు, దాంతో మనం ఆటోమేటిక్గా క్రైస్తవులం కాము. ఒకడు
దవాఖాన తెరిచిండు అనుకో, డాక్టరు, నువ్వు డాక్టర్ ఎప్పుడు పాస్ అయినావు అని అంటే, ఓ డాక్టర్ నేను పాస్ అవుడేది, మా తాత నాటి వచ్చే డాక్టర్లు అంటే పోలీసులు వచ్చి తీసుకుపోయి జైల్లో పెడతారు వాడిని. అదేందండి, మా తాత డాక్టర్, మా నాన్న డాక్టర్, నేను డాక్టర్ కాదు అంటే వాళ్ళు డాక్టర్ చదివి పాస్ అయినారు కనుక వాళ్ళు డాక్టర్. నువ్వు 10th ఫెయిల్ అయ్యి నువ్వు డాక్టర్ ఎట్లా అవుతావురా బాబు? డాక్టర్ కోర్సు చేయాలి, చేసినప్పుడు దానికి నీకు సర్టిఫికేట్ రావాలి, అప్పుడు నువ్వు దవాఖాన పెట్టాలి. మా నాన్న డాక్టర్ అని కాబట్టి నేను డాక్టర్ అంటే ఎట్లా కుదరదో, మా నాన్న క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవుడు అంటే అట్లే కుదరదు. వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరూ సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మ మూలముగా నీటి మూలంగా దేవుని ఇంట్లో జన్మిస్తారు. ప్రతి ఒక్కరికి రక్షణ దినం అనేది ఒకటి ఉండాలా. నువ్వు ఎప్పుడు రక్షింపడ్డావు బాబు అంటే ఫలానా సందర్భం, ఫలానా ఊరు, గుర్తుండాలి నీకు. నీ బర్త్డే ఎప్పుడంటే చెప్తావా లేదా? నన్ను అడిగితే చెప్తాను నేను, April 5, 1959 అని నేను చెప్తాను. ఎవరినైనా నీ బర్త్డే ఎప్పుడంటే, బర్త్డే ఏంది ఎప్పటి నుంచో ఉన్నా నేను చాలా పట్టున్నా సార్, బర్త్డే అడుగుతాయింది అంటే వీడు మెంటల్ వాళ్ళు అనుకుంటాం, అవునా కాదా? ఎప్పటి నుంచో ఉండడు కాదు సార్. నువ్వు ఒక రోజైతే అమ్మ కడుపు నుంచి బయటపడ్డ రోజులు ఉంటాయి, ఉంటుంది కదా ఒక గంట ఎప్పుడో. అది అట్లేం లేదు సార్, మనం ఉన్నాం ఆల్వేస్. ఎప్పుడు అంటే అరే పాగలు ఆల్వేస్ ఉన్నాడు ఏందిరా, ఎర్రగడ్డ సరిగ్గా చేయండి వీడిని అని చెప్తాం. ఆల్వేస్ ఉండు అట్లా ఉండదు. నువ్వు ఒక రోజు తల్లి గర్భము నుంచి బయటపడి క్యారమ్ నేర్చిన రోజు ఉన్నది. అట్లాగే నువ్వు సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందిన రోజు ఉండాలి. ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి, లేకపోతే లోక సంబంధికి నీకు ఏం ఫరకలేదంతే. వాడిపోయి అగ్నిగుండానికి నువ్వు కూడా పోతావు. అక్కడ అగ్నిగుండంలో పడేటప్పుడు ఏందో అంత మర్యాద లేకుండా నన్ను పట్టుకొని నిప్పులలో పడేస్తారు. మా తాత పాస్టర్ తెలుసా నీకు అంటే అయితే ఏంది అని అంటాడు. అయితే తాత పాస్టర్ అయితే నువ్వు రక్షణ పొందలేదు కదా అంటే, పొందకపోతుంది. చిన్నప్పటి నుంచి మేము ఏసయ్యనే అన్నాం, కానీ ఇప్పుడు అయ్యప్ప అన్నామా ఇంకోటి అన్నామా? ఏసయ్యనే అంటే మీ స్టార్ కూడా పెట్టిన తెలుసా నేను? ఏందనుకున్నావు? ఇంత పెద్ద మేము పెట్టినంత స్టార్ ఊర్లో కూడా పెట్టలేదు. మర్యాద లేకుండా నన్ను నరకంలో పడేస్తా అంటే, అరే ఇది వీడితో లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఏందా, దేవదూతలకు అర్థం కాదు ఈ భాష. ఒకడు వచ్చి కష్టపడి వీడు చాలా గొప్పోడట భూమి మీద, వాళ్ళ కాండానే గొప్పదట. అవునా? అయితే నరకం కూడా చాలా గొప్పగా ఉండాలి, వీనికి మంటలు పెంచరా, ఇంకా బత్తి పెంచండి అంటాడు. మా నాయన పాస్టరు అంటే కుదరదు. నీవు వ్యక్తిగతముగా విశ్వసించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది నూతనముగా జన్మించాలి, లేకపోతే నువ్వు చాలా పెద్ద డేంజర్లో ఉన్నావు అన్నమాట. ఒక శిశువు పుట్టగానే మనం ఆనందిస్తాము. ఆ పాపనో బాబునో చూసి మురిసిపోతాం, ఎత్తుకొని ముద్దాడి. కొత్తగా రక్షింపబడిన ప్రతి విశ్వాసిని చూసి దేవుడు అలాగే ముద్దు పెట్టుకుంటాడు, మురిసిపోతాడు, సంతోషపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మన ఎదుగుదలలో ఘట్టాలు, బోర్లు పడేది ఉండాలి, నడిచేది ఉండాలి. పుట్టినప్పుడు మంచిగా లడ్డుకున్నాడు, మంచిగా దెబ్బ పండులా పంచుకున్నాడు. 6 నెలలైనా బోర్లో పడలేదు అనుకో, అరే ఇదేదో తేడా ఉందిరా అనుకుంటాం. సంవత్సరమైంది బోర్లో పడలేదు, 5 సంవత్సరాలు అట్లే ఉన్నాడు అనుకో, అప్పుడు సంతోషం ఉంటుందా? వీళ్ళు పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. మా వాడికి ఏదో డిఫెక్ట్ ఉంది సార్, 5 ఏండ్లు అయింది అట్లే వెళ్ళకిలా ఉన్నాడు, బోర్లో పడలేదు, పాకలేదు, ఏమి లేదు, మాట రాదు. పుట్టినప్పుడు సంతోషం, 5 ఏండ్లు అయినాక అదే పొజిషన్లో ఉంటే వాడు గొప్ప గాయము, కుటుంబంలో గాయం. అలాంటి పిల్లలను కూడా నేను చూశాను. ఒక పాప పుట్టి 25 సంవత్సరాలు అయింది, అదే పొజిషన్లో ఉంది, పెద్దదైంది ఇంకా.
ఇంకేం మార్పు లేదు, మాట రాదు, భయంకరమైన గాయం. నేను ఏడ్చేసాను ఆ అమ్మాయిని చూసి. వాళ్ళ తల్లి అన్నది, అయ్యా నాకు ఈ బిడ్డను ఎందుకు ఇచ్చిండో దేవుడు, ఇవి పుట్టకపోయినా బాగుండయ్యా, నా జీవితానికి పెద్ద గాయం అయిపోయింది అమ్మాయి. కడుపున మూసి కనుక్కున్న బిడ్డను చంపుకోలేను, పెంచుకోలేను, 25 ఏళ్ళు ప్రతి రాత్రి ఏడుస్తున్నాము నాయన అని చెప్పి. పాస్టర్ గారు అమ్మాయి ఆమె. ప్రియులారా, పుడితే సరిపోదు, వయసుకు తగినట్లుగా పెరగాలి, అప్పుడే సంతోషం. ఒకసారి పాస్టర్ గారు అమ్మాయి ఎలాగే ఊరికే మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయాలరా, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయాలరా అని అంటే, మీ అమ్మాయినే తీసుకురండి అని అన్నాను నేను. ఆమె రాదులే అని నవ్వాడు. ఈయన విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఏంటి. ఒకసారి అనుకోని పరిస్థితులు, వర్షం రాత్రి రోడ్డు మీద ఉన్నాడు ఆయన. నాకు స్కూటర్ మీద వెళ్తున్నాను, నేను రండి అంకుల్ అని చెప్పి దింపితే, అయ్యా ఇప్పటికైనా రా మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయ లోపలికి అంటే, లోపల పోయి చూస్తే మంచిగా ఒక అమ్మాయి, విచిత్రమైన నల్లటి ఆకారము, చెంపలు లోపలికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద కనుగుడ్లు బయటకు వచ్చినట్టు, ఒట్టి స్కిన్ బోన్, అస్థి పంజరం మీద తోడు ఇట్లా ఉంది, మంచిగా అంటూ బల్లిలాగా. అమ్మ పాస్టర్ గారు వచ్చారని అంటే ఆమె నవ్వినట్టు నవ్వి, భయం వేసింది నాకు. ఇట్లా 2 చేతులు ఇట్లా నమస్కారం పెట్టారు. ఏమైంది అంకుల్? పుట్టి 25 ఏళ్ళు అయింది నాయన, అదే పొజిషన్లో, ఏం మాట్లాడదు, ఏమవుతుందో ఎక్కడ నొప్పవుద్దో తెలియదు. ప్రతిరోజు రాత్రి భయంకరంగా ఏడుస్తుంది. నేను మీ ఆంటీ ఇద్దరం అటు ఇటు మోకరించి మంచం దగ్గర ఏడ్చి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈమె పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రాత్రి నిద్రపోతే ఒట్టు అన్నాను. నేను ఏడ్చేశాను. బయటకు వచ్చి దేవునితో కొట్లాట మొదలుపెట్టా. దేవా నువ్వు అన్యాయం చేస్తున్నావు, అంత గొప్ప దైవజనుడు, గొప్ప భక్తిపరుడు, అనేక వేల మందిని రక్షణలోకి నడిపించినటువంటి నీ సేవకుడికి ఎటువంటి కూతుర్ని ఎందుకు ఇచ్చాను ఆయన? నువ్వు అన్యాయం చేసావు తండ్రి, నేను ఒప్పుకోను దీనికి అని ఇక పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తున్న. ప్రార్థన కాదు, అది కొట్లాట, దేవునితో జగడమే. నేను ఇట్లా ప్రార్థన చేస్తున్నందుకు కోపం వచ్చిందా? కోపం రాని, చంపేసాను నన్ను. నా దేవుడే ఇంత అన్యాయం చేస్తున్నాడు అన్నాక నేను బతకడం కూడా వేస్ట్, చంపేసాయి అంటున్నాను నేను. అంత బాధ అయిపోయింది నాకు ఆ అమ్మాయిని చూసి. ఎందుకంటే ఆ పాస్టర్ గారు చాలా గొప్ప సేవ చేశాడు. ఎందరో రెడ్లు, కమ్మ, కాపు, శూద్ర కులాలు వాళ్ళు రక్షణ పొందారు. ఎందరో హెబ్రోను సహవాసంలో ఉండే ఆయన. నేనైతే మంచోడిని కాదు, నాకు తెలుసు. కానీ అటువంటి మంచోడు ఆయన. టీవీ కూడా చూడాడు, పేపర్ కూడా చదవాడు. అటువంటి నీతిమంతునికి ఇదా నువ్వు పెట్టే సిలువ? వర్షం పడుతుందని చెప్పే కదా, వర్షం చినుకులలో అట్లాగే వెళ్ళిపోతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఉండి, ఆపు, స్కూటర్ ఆపు అన్నాడు. ఆపి పక్కకు తీసుకోబడి అన్నాడు. పక్కకు తీసుకున్నాడు. అప్పుడు చెట్టు కింద పోమన్నాడు. చాలా బాధపడ్డావు కదా? అవును నాయన, మరి బాధ కాదా? మరి ఇంకా కోపడుతున్నా దేవుడి మీద. మరి నా కుటుంబంలో కూడా ఆ అమ్మాయి ఉన్నట్టే పుట్టిన నాటి నుండి ఎదుగు బొదుగు లేకుండా కొన్ని కోట్ల మంది ఉన్నారు. నా బాధ నేను ఎవరికి చెప్పాలని అన్నాడు. నమ్మారు, బాప్తిస్మం పొందారు, పేరుకు క్రైస్తవులు అయ్యారు. బోర్ల పడలేదు, పాకలేదు, నిలబడలేదు, నడవలేదు, ప్రార్థన రాదు, పరిశుద్ధత లేదు, బైబిల్ తెలియదు. నేను ఎవరికి చెప్పుకోవాలి బాధ? మరి నా మీద అరుస్తున్నావు నువ్వు. నా పిల్లలు పుట్టి కూడా పెరుగుదల లేకపోతే నేను ఎంత ఏడుస్తున్నానో మీకు అర్థం కావడానికి ఒక అమ్మాయిని అట్లా పెట్టాను. చూసావు కదా, గాయపడ్డావు కదా. ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏ దేశంలో నువ్వు వాక్యం చెప్తావో
ప్రతి చోట ఒక్కసారి ఈ అమ్మాయి గురించి మాట్లాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. నేను ఏడుస్తున్నానని చెప్పు నువ్వు. అందుకే నీకు అనుభవం ఇచ్చానన్నాడు. అమెరికాలో చెప్పా, సింగపూర్లో చెప్పా, జపాన్లో చెప్పా, ఈ విషయం సౌదీలో చెప్పాను, మస్కత్లో, దుబాయ్లో, నేను పోయిన ప్రతి దేశంలో చెప్పాను. క్రైస్తవులమని విర్రవీగకండి. ఏది ఎదుగుదల అంటే ఆదివారం గుడికి పోయి వచ్చేదే క్రైస్తవ జీవితమా? క్రైస్తవ పేరు పెట్టుకుంటే సరిపోయిందా? లేకుంటే ఏంటిది? క్రిస్మస్ నాడు స్టార్ పెడితే సరిపోయిందా? వేర్ ఈజ్ క్రిస్టియానిటీ? మనం అక్కడ 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే మీరు రక్షణ పొంది ఎన్ని ఏండ్లు గడిచిపోయాయి అంటే, కాలమును బట్టి చూస్తే మీలో రావలసిన ఎదుగుదల మీలో రాలేదని అర్థం. ఒక్కొక్కడు రక్షణ పొంది 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది, 30 ఏళ్ళైందని చెబుతాడు. ఏది మరి ఎదుగుదల? కాలమును బట్టి చూస్తే ఏ పెరుగుదల రావాలో ఆ పెరుగుదల మీలో ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. అక్కడ ఇంకో పాఠం మనం నేర్చుకోవాలి. కాలము గడిచినంత మాత్రాన ఆత్మీయ పెరుగుదల రాదు. ఇది పాఠం. నేను కూడా ఇంత పుట్టాను, ఇప్పుడు ఇంత ఉన్నా. దీనికి నేను కష్టపడ్డది ఏం లేదు. టైం గడుస్తున్న కొద్దీ మెల్లగా పెరిగాను. ఆకలి అయినప్పుడు అమ్మ దగ్గర పాలు తాగాను. కొంచెం పెద్దోడిని అయినాక అన్నం తిన్నాను. ఆకలి అయితే తిండి నిద్ర వస్తే పడుకున్నా. నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా పెరిగాను. టైం గడిచిన కొద్దీ నీ శరీరం ఆటోమేటిక్గా పెరుగుతుంది, కానీ టైం గడిచిన కొద్దీ నీ ఆత్మ పెరగదు. ఆటోమేటిక్గా ఆత్మ పెరగదు. రక్షణ పొంది 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది అన్నంత మాత్రాన ఆ ఎదుగుదల రాదు నీకు. దినాలు గడిస్తే చాలదు. రక్షణ పొందానని సాక్ష్యం చెప్పుకొని ఏళ్ళు గడుపుకుంటే చాలదు. సాధన చెయ్యాలి. సాధన అదే 14వ వచనంలో మనం చూసాం. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. సాధకం చేయాలి. నువ్వు సాధన చేయకపోయినా శారీరకంగా పెరుగుతావు, కానీ సాధన లేకపోతే ఆధ్యాత్మికంగా నువ్వు పెరగవు, పరిపూర్ణత రాదు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయములో సాధన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని చిత్తం ఎలా గ్రహించాలి, దేవుని స్వరం ఎలా వినాలి, దేవునికి ప్రీతికరమైన ప్రార్థన యుక్తముగా ఎలా చెయ్యాలి, మోషేలాగా, ఏలియాలాగా, హనోకులాగా దేవునితో ఏ రీతిగా సహవాసం చేయాలి, ఎలా దేవునితో నడవాలి నేర్చుకోవాలి, సాధన చెయ్యాలి. ప్రియులారా, మీరు వయస్సు వచ్చిన వారైతే జ్ఞానేంద్రియాలు సాధకము చేయబడి ఉంటాయట. జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం. ఆత్మ సంబంధమైన చర్మం, ఆత్మ సంబంధమైన కన్నులు, ఆత్మ సంబంధమైన చెవులు, ఆత్మ సంబంధమైనటువంటి ముక్కు, ఆత్మ సంబంధమైన నాలుక. నీ వాక్యము మధురము అంటాడు. అంటే ఎట్లా? బైబిల్ను ఇట్లా నాకు చూసిండా? చూడండి, ఏం తీయకుండదు. మరి వాక్యం యొక్క రుచి ఏ నాలుకతో గ్రహించాడు ఆయన? ఆత్మలో ఉండే నాలుక. అలాగే
ఆత్మకున్న కన్నులతో లేఖనములోని రహస్యాలను చూడాలి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు కళ్ళు లేవా ఈయనకు? కళ్ళు లేకుండానే దావీదు గారు గొలియాతును చంపేశాడా? గురి చూసి వడిసల విసిరితే చక్కగా పోయి ఈ శిరస్త్రాణము మధ్యలో చిన్న సందు ఉంది, ఇక్కడ అందులో దూరింది రాయి. కపాలం లోపలికి వెళ్ళిపోయి ఢమ్మని పడి చచ్చాడు. ఎంత గురి! ఎక్కడో ఉన్నటువంటి గొలియాతు మీద గురిగా వడిసల రాయి విసరగలిగినటువంటి గురి కలిగిన నేర్పరి. కళ్ళు లేవా? దేన్నైనా ఎంత దూరాన ఉన్నదాన్నైనా పడగొట్టగల నాకు మంచి కళ్ళు, దృష్టి. కానీ ఆ దృష్టి బైబిలులోని సంగతులు చూడడానికి సరిపోవడం లేదు. బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఏమున్నదో తెలియడం లేదు. నా జ్ఞానం సరిపోవడం లేదు, నాకు అర్థం కావడం లేదు. ప్రభువా నా కన్నులు తెరువమన్నాడు. బైబిల్లో ఉన్న మర్మములు గ్రహించడానికి ఈ కళ్ళు సరిపోవు. తలలోపల కళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని మనోనేత్రములు అంటారు. ప్రసంగి 7:24 జ్ఞానికి కన్నులు తల లోపల ఉన్నాయట. ప్రతి మనిషికి కూడా మొత్తం 6 కళ్ళు ఉంటాయి. కాళ్ళు ఎన్ని ఉంటాయి అంటే 6 కాళ్ళు ఉంటాయట. ముందు మామూలుగా కాళ్ళు ఒకటి, కనుక 2 మోకాళ్ళు, అవి 2, మొత్తం 4 అరకాళ్ళు. కాళ్ళు, మోకాళ్ళు, అరకాళ్ళు, మొత్తం 6. ఇవి 2, అవి 2, అవి 2. అట్లా 6 కాదు. ఆత్మకు కూడా కాళ్ళు ఉంటాయి, ప్రాణానికి కూడా కాళ్ళు ఉంటాయి. అదే సంగతి. మనిషి ఒక త్రిత్వము: శరీరం, ఆత్మ, ప్రాణం. శరీరానికి కళ్ళు, ఆత్మకు ప్రాణానికి కళ్ళు. వాటిని మనోనేత్రాలు అంటారు. ఆ మనోనేత్రాలు వెలిగించబడితే మామూలు మనుషులకు కనిపించని అద్భుత సంగతులు బైబిల్లో మనకు కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని స్వరాన్ని వినే చెవి సాధన చేయాలి. ఈ మధ్య ఒకడు అంటాడు, దేవుడు మాట్లాడతాడా? మాట్లాడాడు అంటే కరెక్ట్ అని చెప్పాను నేను. నీతో మాట్లాడాడు కరెక్ట్, నువ్వు చెప్పింది అనుభవ సాక్ష్యం, అది కరెక్ట్. కానీ దేవుడు మాట్లాడతాడనేది మా సాక్ష్యం. మరి దేవుడు మాట్లాడకపోతే నేను ఈసీఆర్లో జాబ్ ఎందుకు వదిలిపెట్టిన? పిచ్చి పట్టా నాకు. సరే, జాబ్ వదిలిపెట్టింది నా పిచ్చి అనుకో, నాకు మూర్ఖము, నాకు భ్రమతో ఏదో వదిలేశాను. వదిలినాక 42 ఏళ్ళు నన్ను పోషించింది ఎవరు? నీ తాతనా? మరి నన్ను కాపాడింది ఎవరు? నడిపించింది ఎవరు? పోషించింది ఎవరు? నా ద్వారా ఇన్ని లక్షల మంది రక్షణలోకి నడిపించింది ఎవరు? ఏ దేవుడైతే నీ ఉద్యోగం వదిలేసే, నువ్వు రా, నాకు నువ్వు కావాలి, నిన్ను వాడుకుంటాను అని ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే నన్ను ఆపదల్లో కాపాడాడు, అక్కరలో నన్ను ఆదుకున్నాడు, కాపాడి పోషించి సేవ ఫలింపజేసి ఇదిగో ఒక 1200 సంఘాలు కలిగిన ఒక నాయకుడిగా నన్ను చేశాడు. ఎవడు మరి? నీ తాతనా? నన్ను సేవకు రమ్మని పిలిచిన దేవుడే. ఈ 42 ఏళ్ళ అనుభవాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈసీఎల్లో నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు అది నా భ్రమ కాదు, దేవుని స్వరమే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరం కాకపోతే ఇన్నేళ్ళు నేను ఉండను, సేవ ఇలా జరగదు. మాట్లాడిన వాడు దేవుడే కనుక ఇంత అద్భుతమైన కార్యాలు జరిగినాయి. దేవుడు మాట్లాడాడు, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు అనేది నా అనుభవం. నాతో మాట్లాడినరా అంటే దేవుడు మాట్లాడడు అని వాడి సిద్ధాంతం చెప్తున్నాడు. అవునేమో, మరి నీతో మాట్లాడాడేమో, నాకేం తెలుసు, కానీ నాతోనైతే మాట్లాడాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు
అంటే ఆయన చెప్పేది చెబుతూనే ఉన్నాడు, కానీ వీరికి చెవులు లేవు వినడానికి. చెవులేవని ఉన్నాయో వాడు తప్పక దేవుని స్వరాన్ని వింటాడు. సాధకము చేయబడిన చెవులు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వయస్సు రావాలి. ఆ కింద ఫుట్ నోట్లో వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణులైన వారు అని ఉంది. ఆఖరిని ఒక్క మాట ముగించేస్తాను. నీకు వయస్సు రావాలి, లేకపోతే నువ్వు దేవుని ఇంట్లో పుట్టి కూడా నీకు లాభం ఉండదు. ఈ మాట చెప్పమన్నాడు దేవుడు. నేను చెప్పేశాను, నా డ్యూటీ అయిపోయింది. నీకు వయస్సు రావాలి, నువ్వు పరిపూర్ణుడివి కావాలి, నువ్వు పరిపూర్ణురాలివి కావాలి. ఆత్మ సంబంధమైన పంచ జ్ఞానేంద్రియాలు నీలో పరిపూర్ణతకు రావాలి. లేకపోతే దేవుని కుమారుడిగా పుట్టి, దేవుని కుమార్తెగా పుట్టి కూడా నీకు లాభం లేదు అని పౌలన్న చెప్పాడు, నేను కాదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. మరియు నేను చెప్పున్నదేమనగా, నాన్న, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం ఆ వారసునికి దాసునికి ఏ భేదమో. ఒక రాజకుమారుడేనండి, మహారాజు గారి కొడుకే. వాడు అప్పుడే పుట్టాడు, బోర్లు పడ్డాడు, దోగాడుతున్నాడు, లేచి నిలబడ్డాడు, తప్పడగులు లేస్తున్నాడు. వాళ్ళని కిరీటం పెట్టి రాజ్యం అప్పగిస్తారా? సంక్షేమ పథకాలు 3 ఏళ్ళు వచ్చినాయి, 4 ఏళ్ళు వచ్చినాయి. అన్ని మాటలు నేర్చుకున్నాడు, మంచిగా తెలివిగా మాట్లాడుతున్నాడు, చక్కగా ముద్దొస్తున్నాడు. కనుక వాడిని రాజుని చేద్దాం, సింహాసనం ఎక్కేయమంటే ఒప్పుకుంటారు ప్రజలు? వాడు ఏం సంక్షేమ పథకాలు చేపడతాడు 4 ఏళ్ళోడు? వాడికి ఏం తెలుసు? జీవితం తెలుసా? కష్ట నష్టాలు తెలుసా? ఈతి బాధలు తెలుసా వానికి? 4 ఏళ్ళలోని సింహాసనం ఎక్కిస్తే వాడు సంక్షేమ పథకాలు ప్రకటిస్తాడు. రాష్ట్రంలోని పిల్లలందరికీ బస్తా బస్తా చాక్లెట్లు పంచిపెట్టం అంటాడు. వానికి అంతే తెలుసు. అందరికి తోపుడు బండ్లు కొనియమంటాడు, అందరికి ఉయ్యాలలు కొనియండి, చిన్నలకు చిన్న ఉయ్యాల, పెద్దలు పెద్ద ఉయ్యాల అంటాడు. వాని బుర్రకాయ అంతవరకే ఉంది మెచ్యూరిటీ. కనుక ఒక రాజ్య పరిపాలన బాధ్యత స్వీకరించాలంటే వాని మనస్సు పరిపూర్ణంగా వికసించాలి. అసలు మానవ జీవితం అంటే ఏంటి, ప్రజలకు ఉండే ఇబ్బందులు ఏమిటి, కష్ట నష్టాలు ఏంటి, రాజుగా నేను ఎలా పరిపాలించాలి. అదే 30 ఏళ్ళు వచ్చినాక చేయండి, వాడిని రాజుని చేయండి, అప్పుడు మొత్తం కథే మారిపోదు, వాని వర్షన్ మారిపోతుంది. చాక్లెట్లు ఏమంటే చాక్లెట్ ఏదిరా బేవకూఫ్, చాక్లెట్లు ప్రజా సమస్యనా అది? పండ్లు పుచ్చిపోతాయి, నో చాక్లెట్స్ అంటాడు అప్పుడు వాడు. అదే 3-4 ఏళ్ళప్పుడైతే ఇదే గొప్ప సంక్షేమ పథకం అనుకుంటాడు. వాడు బాలుడై ఉన్నంత వరకు దాసునికి వీనికి ఏమి భేదము లేదు. ఈ 4 ఏళ్ళలో నుండి మా ఆస్తి అమ్ముదాం అనుకుంటానంటే ఎవడని కొంటాడా? దాసుడు ఉండి మా యజమాని బంగాళా అమ్ముతానంటే కొంటాడా? ఎవడు కొన్నాడు? నీదెక్కడిదిరా? ఆయన బంగాళా నువ్వు అమ్మడం ఎక్కడిది? ఎవరు కొనరు. సరే, దాసుడు అమ్మితే కొనరు. కొడుకు వచ్చాడు 4 ఏళ్ళలో, నేను అమ్ముతా మా డాడీ బంగ్లా, కొంటారు ఎవరన్నా? ఎత్తుకొని ముద్దు పెట్టుకొని సరే బెట్ట పో చాక్లెట్ నోట్లో పెట్టి పంపిస్తాం. ఆస్తులు అమ్మడానికి కొనడానికి రిజిస్ట్రేషన్కు వానికి అవకాశం లేదు. పేరుకు మాత్రం యజమాని ఒక కొడుకే, పేరుకు వారసుడే, కానీ ఆస్తి మీద హక్కులు ఇంకా రావు.
దేవుని కుటుంబంలో కూడా నీవు రక్షణ పొందిన దినాన పేరుకే వారసుడవు. ఆస్తి మీద హక్కు నీకు రాదు రాదు రాదని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పేరుకున్న వారసుడివి. దేవుని ఇంట్లో నీకు పూర్తి హక్కులు రావాలంటే నీ జ్ఞానేంద్రియాలు పరిపూర్ణంగా పెరగాల్సిందే. రక్షణ పొంది 30 ఏళ్ళు అయింది కదా, నాకు ఇంకా ఆస్తి హక్కులు ఇయ్యారంటే అది భూలోకంలో ఇస్తారు బేవఖూఫ్, పరలోకంలో ఇయ్యరు. ఇక్కడ నీ జ్ఞానేంద్రియాలు పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానేంద్రియాలు పెరగాలి. నీ ఆత్మీయ కన్నులు, నీ ఆత్మ సంబంధమైన చెవులు, నీ నాలుక, నీ చర్మము దేవుణ్ణి స్పర్శించగలిగిన అనుభవంలోకి రావాలి. అదేం లేకుండా లోకస్తులాగా నువ్వు కూడా బ్రతికి అప్పుడెప్పుడో బుడుంగుమని ఒకసారి మునిగి 30 ఏళ్ళు అయింది, ఇప్పటి నుంచి నేను రాజుని చేయమంటే నోరు మూయమంటాడు ఆయన. దేవుని సన్నిధిలో రక్షణ పొంది 10 సంవత్సరాలైనా పరిపూర్ణులైన వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళు అయి కూడా ఇంకా పాలు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. వయసుతో పాటు ఆటోమేటిక్గా శరీరం పెరుగుతుంది కానీ ఆత్మ పెరగదు. ఎందుకంటే సాధన చేయాలి. లేకపోతే మనకు హక్కులు రావు, సింహాసనం దక్కదు. ఇవాళ మనం తీర్మానం చేసుకుందాం. నా బిడ్డ పెద్దదైంది, నా కుమారుడు పెద్దవాడయ్యాడు, పరిపూర్ణులైనారు, సాధన చేసిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు, వీళ్ళని సింహాసనం ఎక్కించవచ్చు అని పరమ తండ్రి సంతోషపడేటట్టుగా మనందరం పెరుగుదాం, సాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ఇప్పుడు వేడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యము నాలో మాలో ఫలింప చేయండి. నువ్వు మాట్లాడిన మాటలు మేము విన్నామయ్యా. నీవు చెప్పిన విషయాలు మేము అర్థం చేసుకున్నాం. కానీ అమలు చేయడానికి, ఆచరణలో పెట్టడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి. మాలో ఉన్నటువంటి అపవాది కార్యములన్నీ నరికి వెయ్యండి, పెరికి వెయ్యండి, పెకలించి వెయ్యండి. నన్ను మమ్మునందరినీ పరిశుద్ధపరచి మా జీవితాలను నీ రాజ్యముగా మార్చేసేయండి. నేను ప్రభువుని అంగీకరించి ఇన్నేండ్లైందని సంతోషపడి ఊరుకోకుండా ఆ ఏండ్లకు తగినట్లుగా సాధన చేసి పరిపూర్ణులమయ్యేందుకు సహాయం చేయండి. మేము ఎదగకపోతే, వయస్సు రాకపోతే దాసుని అంతస్తులోనే ఉంటాము తప్ప కుమారుడుగా, కుమార్తెగా అధికారాలు పొందలేము అనే మహత్తరమైన వాస్తవాన్ని, మహత్తరమైన నిజాన్ని మాకు బోధించినారని స్తోత్రం. నీ వాక్యం మాలో ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.